హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా స్టైల్లో కందిపప్పుని గిన్నెలో ఎలా వండుకోవాలో చూసేద్దామా. కుక్కర్లో కన్నా ఇందులో చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే కుక్కర్లో మనం కందిపప్పు వండుకునేటప్పుడు ఆ నూరగా అట్లా తీసి మనకు బయటపడడానికి అవ్వదు. కాబట్టి నా కుక్కర్ పాడవటం వల్ల నేను ఇందులో వండుకుంటున్నానండి. ఇందులోనే బాగా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నా వీడియో మీరు చూడటం వల్ల ఇంకొకరికి వెళ్తుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ కందిపప్పులో 3 గ్లాసులు వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకుంటున్నానండి. అందులో ఉన్న నొరగని తీసి మనమైతే పక్కన పడేయాలి. 50% బాయిల్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ నేను పక్కన పెట్టుకున్నాను కట్ చేసుకొని. వాటిని అయితే అందులో వేస్తున్నాను. అట్లా కరివేపాకును కూడా అందులో వేస్తున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే దాంట్లో వాటికి ఉన్న ఫ్లేవర్ అనేది అందులోకి వెళ్ళి బాగా మిక్స్ అవుతుంది కదా, అట్లా చేసుకోవాలి. తర్వాత 70% బాయిల్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, 70% బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది 70%. ఇప్పుడు తగినంత సాల్ట్, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు అయితే బాగా అందులో మిక్స్ అయిపోయాయి. ఇక్కడ కనిపించట్లేదు, ఎక్కడో ఒక్కొక్కటి కనిపిస్తున్నాయి. అలా బాగా మిక్స్ అయిపోతే చాలా టేస్ట్ వస్తుందండి కందిపప్పు కర్రీ. అది కందిపప్పు బాగా పిల్లలు కూడా ఇష్టపడతారు. అట్లా 90% ఉడికిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ మీద పప్పు ఉంటుండగానే నేను పెనం పెట్టుకుని కళాయి పెట్టుకొని కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, మనకి పోపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, వేపుకోవాలండి. బాగా వేపుకోవాలి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. మీరు నా వీడియో చూడడం వల్ల నా వీడియో అనేది ఇంకొకరికి వెళ్తుందండి. దయచేసి అలా చేయండి ఫ్రెండ్స్. బాగా పోపు బాగా వేగిపోయిన తర్వాత నేను స్టవ్ మీదే పప్పు పెట్టుకున్నాను. 90% ఉడికిన తర్వాత నేను ఇంకొక స్టవ్ మీద పెట్టుకొని ఇంకా ఉడికించుకుంటున్నానండి. దీనివల్ల పోపు బాగా వేగిపోయిన తర్వాత పప్పులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆపకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అప్పుడే అందులో ఉన్న పోపులో ఉన్నదంతా అందులో మిక్స్ అవుతుంది. ఆ తర్వాత చాలా టేస్ట్ వస్తుందండి, బాగుంటుంది కూడా. పప్పుని ఈ విధంగా ఒకసారి నా కోసం నేను ఎట్లా వండానో అలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు ఇష్టపడతారండి, మీకు కూడా నచ్చుతుంది. ఇట్లా పోపు బాగా ఫ్రై అయిపోయింది కదండి, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం డైరెక్ట్గా కందిపప్పును అందులో వేసుకొని 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. నా వీడియోని నచ్చినట్లయితే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం లైక్ చేయండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో పెట్టుకోలేదు. దయచేసి యాక్టివ్లో పెట్టుకోండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.